బీఆర్ఎస్ రజతోత్సవ సభకు సర్వం సిద్ధమవుతుంది. ఇప్పటికే రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితుల మీద ఒక గళాన్ని వినిపిస్తున్నటువంటి పరిస్థితి. 25 సంవత్సరాల వేడుకకు సిద్ధమవుతున్నటువంటి తరుణంలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికీ ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా కాదు దేశవ్యాప్తంగానే ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి ఉన్నటువంటి సూచనలు మాత్రం ఇక్కడ బీఆర్ఎస్ వర్గాల్లో వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి. ఇప్పటికీ 1500 సువిశాల ప్రాంగణం ఎకరాల సువిశాల ప్రాంగణంలో సభ నిర్వహిస్తూ తన ప్రత్యేకతను మరోసారి చాటుకునే విధంగా ఉంటుందన్నటువంటి సూచనలు మాత్రం ఇక్కడ వేదిక నుండి చెప్తున్నారు. గత కొద్ది రోజులుగా ఇక్కడ నుండి సభా వేదిక ప్రాంతాన్ని కూడా పరిశీలిస్తూ ఇక్కడ అనేక ఏర్పాట్లు మాత్రం చేస్తున్నారు. గతంలో జరిగిన దానికి భిన్నంగా ఈసారి ప్రతిపక్ష హోదాలో ఉన్నప్పటికీ కూడా అంతకు మించి సభలు నిర్వహించి తీరుతామన్నటువంటి ఒక సంకేతాలను వినిపిస్తున్న నేపథ్యంలో ఇక్కడ ఎలకతుర్తి దగ్గర మనం ఉన్నాము. ప్రస్తుతానికి మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ గారు సభా స్థలాన్ని పర్యవేక్షిస్తున్నారు, పరిశీలిస్తున్నారు. ఇక్కడ జరగబోయేటువంటి కార్యక్రమాలకు సంబంధించి దిశానిర్దేశం చేస్తూ కూడా కార్యకర్తలు ఉత్సాహం పెంచే విధంగా పలు ఏర్పాట్లు చేస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతానికి శ్రీనివాస్ గౌడ్ గారు సార్, ఇప్పటివరకు అయితే గతంలో చూసినటువంటి ప్రభుత్వ పరిపాలన విధానం మీదుగా విమర్శలు ప్రతి విమర్శలు జరుగుతున్న నేపథ్యంలో 15 నెలల పరిపాలన ఎట్లా చూస్తున్నారు? ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో ఎట్లాంటి వ్యక్తం అవుతుంది, ప్రజల్లో ఎట్లాంటి ఆలోచనలు కనిపిస్తున్నాయి? ప్రజలలో మీరు అడగండి, పోయి రైతులను అడగని చెప్తారు. మొత్తం విధ్వంసం అయిపోయింది. మళ్ళీ 2014 కన్నా ముందు ఏ పరిస్థితి వచ్చిందో అప్పుడు తాగడానికి నీళ్ళు లేక, కరెంటు సరిగా రాక, చేనులు ఎండిపోయి రైతులు ఆత్మహత్యలు చేసుకొని అప్పులపాలైపోయి ఏ రకంగా రైతు ఇట్లా కొట్టుమిట్టాడిండో మళ్ళీ సేమ్ అదే పరిస్థితి వచ్చింది. అంతే 10 ఏళ్ళు కష్టపడ్డదంతా మళ్ళీ ఏట్లే పచ్చిపులు పిలిచినట్లే చేసి పడేసారు వాళ్ళంతా వచ్చి. 5 ఏళ్ళు కూడా కాదు, 15 నెలలు కూడా కాలేదు. 15 నెలలనే మొత్తం ఆగం చేసి పడేసి, సంవత్సరంన్నర లోపల ఆగం చేసి పడేసి. ఇంకా ప్రజలు ఒక ఆలోచన చేస్తూ ఉన్నారు. మరి ఇంకా 3.5 ఏళ్ళు ఎట్లా భరించాలా, ఎట్లా మరి మన బతుకులు ఏమైపోతాయి ఎట్లా అనేటువంటి సందిగ్ధంలో అయోమయంలో చాలామంది ఆత్మహత్యలు కూడా చనిపోతున్నారు. బిల్డర్స్ చనిపోతున్నారు, ఈఎంఐ కట్టలేక, లోన్లు కట్టలేక. అక్కడ బిల్డర్ చనిపోతున్నారు, రైతులు చనిపోతున్నారు. మొత్తం దిగిపోతుంది, ఇన్కమ్ మొత్తం పడిపోతుంది. రాష్ట్రంలో నెంబర్ 1 స్థానాన్ని తీసుకుపోయి చివరి స్థానం తీసుకొచ్చాడు, కింది నుంచి ఫస్ట్ స్థానం తీసుకొచ్చే పరిస్థితి ఇచ్చాడు. కనుక ఖచ్చితంగా ప్రజలు నెక్స్ట్ మళ్ళీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని చూడాలనేటువంటి ఆలోచనతోనే ఉన్నారు. వాళ్ళ ప్రజలు కూడా ఒక భరోసా ఇవ్వాలనే ఆలోచనతో కేసీఆర్ గారు రైతు సభ వరంగల్ పెట్టడం జరిగింది. ఓకే, ఈ సభను మీరు ఏ విధంగా అభివర్ణించబోతున్నారు? పార్టీ 25 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్నటువంటి సందర్భంగా దీన్ని అభివర్ణిస్తున్నారా, లేకపోతే దీన్ని మరొక సమరశంఖం పూరించే సభగా దీన్ని అభివర్ణించవచ్చా? మేము రైతుతో సభ అనుకుని కేసీఆర్ గారు పెట్టిండు, కానీ ప్రజలు మాత్రం దీన్ని ప్రభుత్వం మీద తిరుగుబాటు సభ అనుకొని వస్తాం సార్ అని ఒకరు అంటున్నారు, సమరశంఖం అని చెప్పి ఒకరు అనుకుంటారు. వాళ్ళలోనే వచ్చింది, అట్లా వాళ్ళని జనంలో నుంచి వస్తున్నటువంటిది అదంతా కూడా. ఏదేమైనా అరే ఇక కేసీఆర్ వల్ల వస్తాడు, మనము చచ్చిపోవద్దు, బతుకుదాం, మళ్ళీ వచ్చి దీన్ని కాపాడుతున్నటువంటి భరోసా ఇవ్వాలనే ఆలోచనతోనే పెట్టడం జరిగింది. ప్రజల ఆలోచన ఎట్లేదు. ఓకే, ఇంత రాష్ట్రం అంతా ఒక ఆసక్తికరంగా ఎదురు చూస్తున్న నేపథ్యంలో టీఆర్ఎస్ పార్టీ మీటింగ్ అంటేనే ఒక ఉత్సాహపూరితమైనటువంటి వాతావరణం కార్యకర్తల్లో కనిపిస్తుంది, మిగిలిన వర్గాల్లో కూడా ఒక ఆసక్తికరం రేగుతుంది. ఇటు ఒకవేళ ప్రతిపక్ష హోదాలో ఉన్నప్పుడు మొదటిసారిగా ఇంత భారీ బహిరంగ సభలో ఇక్కడ మాట్లాడుతున్నటువంటి కేసీఆర్ గారు ఏ సందేశం ఇవ్వబోతున్నారు? అసలు ఎట్లాంటి ఆలోచన, ఈ ఆసక్తికరమైనటువంటి వ్యాఖ్యలు చేయబోతున్నారు? ముఖ్యంగా ఏంటంటే సభల విషయంలో కేసీఆర్ గారు మించిన వ్యక్తి దేశంలో ఎవరు లేరు. ఇదే వరంగల్లో మేము 25 లక్షల మందితో పెట్టాం. అప్పుడు మేము ఉద్యమ నాయకులుగా ఉన్నాం. మేమందరం కూడా వచ్చి మాట్లాడినాం, ఉద్యోగులు డైరెక్ట్గా వచ్చి కూడా సభలో మాట్లాడినాం ఇదే వరంగల్ సభలో. అట్లా లక్షల మందితో పెట్టడం అనేది కేసీఆర్ గారికి కొత్త కాదు, ఇది సభ అనేది. కాకపోతే కేసీఆర్ గారికి ఏంటంటే అరే ఇంత మంచి కష్టపడ్డది మంచి చేసుకుంటే ఏమనుకుండే, సరే చూద్దాంలే పబ్లిక్ కోరుకున్నారు రానిలేని ఉన్నాడు. కానీ రోజు రోజుకు మొత్తం దిగదారిపోతుంది, మొత్తం టోటల్ వ్యవస్థ అంతా చిన్నభిన్నం అయిపోతుంది. అది తట్టుకోలేక బాధ ఉంది కేసీఆర్ గారికి. కనుక ఖచ్చితంగా ఇవన్నీ చెప్తాడు. ఈ 15-16 నెలల కాలంలో పరిపాలనలో కేసీఆర్ గారి మనోగతం ఎలా ఉంటుందని అనుకోవచ్చు? ఎందుకంటే మీరు సమావేశాలకు సంబంధించి కూడా ఇంటర్నల్గా మీరు చర్చిస్తూ ఉంటారు కాబట్టి వారి మనోగతం ఎట్లా ఉందని అనుకోవచ్చు? ఇప్పుడు జనరల్గా ఏంటంటే కొన్ని బాగున్నాయనుకో సంతోషపడుతుంది. సరే ఎవరు పరిపాలిస్తే మనం తెచ్చినాం తెలంగాణ, సరే పబ్లిక్ వరకు చేయనులే అనుకున్నది. కనీసం ఒక రైతులు ఏ హామీ నెరవేరకున్నా సరే కనీసం రైతులంటే చాలా ఇష్టమైన ప్రాణమైన రైతులకు రైతు బంధు ఇచ్చి, ఫుల్ కరెంట్ ఇచ్చి, కొనుగోలు కేంద్రాల వాళ్ళకు ఇమ్మీడియట్ తీసుకొని, ఇట్లా వర్షాలు పడి వడగన్లు వస్తే ఆ వడగన్ల బాధితులకు ఇమ్మీడియట్గా నష్టపరిహారం ఇచ్చి, చేనులు ఎండిపోతే వాళ్ళకు నష్టపరిహారం ఇచ్చి, రైతులను ఒక రైతు వర్గాన్నన్నా రుణమాఫీ మొత్తం చేసి అట్లా చేస్తున్నారంటే కనీసం ఒక రైతులన్నా బాగుపడుతున్నారని సంతోషపడేవాడు. అందరూ బాధపడుతున్నారు, ముఖ్యంగా రైతు బాధపడుతున్నాడు. కనుక అది తట్టుకోలేడు కేసీఆర్ గారు. కనుక అన్నిటికన్నా ఎక్కువ బాధ రైతుల బాధ ఉంటుంది కేసీఆర్ గారికి. విద్యార్థులు కూడా అరే మేము 1,30,000 33,000 ఉద్యోగాలు ఇచ్చినా కూడా ఏమీ ఇవ్వలేదని
మేము రిక్రూట్మెంట్ చేసినటువంటి ఎగ్జామ్ రాసిన తర్వాత మేము ఎలక్షన్ కోడ్ వాళ్ళు ఇయని అపాయింట్మెంట్ లెటర్స్ ఇప్పుడు ఇచ్చి మేమే చేసినామని చెప్పి పబ్లిక్లోనే వాళ్ళు మాట్లాడుతున్నారంటే పబ్లిక్ కూడా అర్థమైంది, అరే ఇంత అబద్ధాలా, అసలు ఏంది ఇంత పచ్చిమోసం అని అర్థమైంది. కనుక ఏ వర్గం సంతోషించదు కనుక ఆయనకు చాలా బాధ ఉంటుంది. ఓకే, మరో 3.5 సంవత్సరాలు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండేటువంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఈ కాలంలో ఈ 15 నెలల కాలంలో మీకు ఎట్లా అనిపిస్తుంది? రాబోయే రోజులను చూస్తుంటే ఎట్లాంటి ఆలోచన విధానాలతో మీరు ముందుకెళ్తున్నారు? రాబోయే రోజుల్లో ప్రజలు ఇప్పుడు కోరుకుంటారు, ఎవడన్నా పిల్లవాడు బాగుపడాలని కోరుకుంటాడు, పంటలు పండించుకోవాలని కోరుకుంటారు, ఆర్థికంగా బలపడాలని కోరుకుంటారు, హాస్పిటల్కి పోయినా గవర్నమెంట్ హాస్పిటల్ మందులు ఉండాలని కోరుకుంటారు, సావాలని కోరుకుంటారా, దివాలా చేయాలని కోరుకుంటారా, పంట నష్టం పోవాలని కోరుకుంటారా? ఎవరు కోరుకోరు కదా. ఖచ్చితంగా మళ్ళీ బాగుపడాలంటే కేసీఆర్ అనేది తెలుసు వాళ్ళకి. కనుక గ్యారెంటీగా ఆయన నాయకత్వం, ఆయన చూపు ఆయన మీదనే ఉంటుంది, ఆయన మాటలు ఏం మాట్లాడతారో దాని మీద ఉంటుంది. గ్యారెంటీగా అవన్నీ ప్రభావం ఉంటుంది. మీటింగ్ తర్వాత ప్రజలలో గ్యారెంటీ ఉంటుంది. వీళ్ళు ఇట్లే సరి చేసుకోకపోతే మాత్రం ఊరుకోరు. ఓకే, ఫైనల్గా సార్ ఇప్పుడు ఏంటంటే ఉద్యమ కాలంలో 14 సంవత్సరాలు మీరు పరిపాలన అంటే ఉద్యమాన్ని రూపొందించి ఒక వ్యవస్థను ఏర్పాటు చేశారు. 10 ఏళ్ళు అధికారంలో ఉన్నారు. ఇప్పుడు ప్రస్తుతానికి అధికారం కోల్పోయారు, అంటే 2 దశలు దాటి 3వ దశలోకి వెళ్ళినట్టుగా మనం అనుకోవచ్చు. ఇప్పుడు మీ కార్యాచరణ ఎట్లా ఉండబోతుంది? ఈ ఉద్యమ అంటే ఈ 25 ఏళ్ల ప్రస్థానాన్ని ఏ విధంగా దీన్ని ప్రబోధించబోతున్నారు? ఇప్పుడు వాళ్ళు ఉన్న పీరియడ్లో ఇచ్చిన హామీ నెరవేర్చే దిశగా మేము ఒత్తిడి చేస్తాం, అవి అమలు అయ్యేటట్టు చేస్తాం, అమలు అయ్యే కార్యక్రమాలు చేసేటట్లా తీసుకొస్తాం, దానికి రావాలంటే తెస్తాం, అంతే. పబ్లిక్ ఉపయోగపడే అంశాలపైన మేము. ఓకే, థ్యాంక్ యూ సార్. ఇక్కడ రైతులంటే కేసీఆర్కి చాలా ప్రాణం అంటున్నారు. ఇప్పటికే ఉన్నటువంటి పరిస్థితుల మీద చాలా ఒక ఇబ్బందికర వాతావరణం ఏర్పడుతున్నటువంటి నేపథ్యంలో రైతులకు ఎట్లాంటి ఇబ్బంది కలగకుండా తీసుకునేటువంటి చర్యల మీద దేనికోసమైనా మేము పోరాడతామని చెప్పి అంటున్నారు. ఏదేమైనప్పటికీ కూడా ఇది ఒక ప్లీనరీగా అలాగే రజతోత్సవ వేడుకలుగా మేము అభివర్ణించుకుంటున్నాం, కానీ ప్రజల నుండి మాత్రం ఇది ఒక తిరుగుబాటు సభ అన్నట్టుగా మెసేజ్ వెళ్తుంది. ప్రజలు కూడా అదే కోరుకుంటున్నారు. మళ్ళీ కేసీఆర్ రావాలన్నటువంటి ఒక విజ్ఞప్తి, ఆలోచనలు అలాగే సానుకూల వాతావరణం కూడా ఏర్పడే అవకాశం ఉంటుంది. ఇదే ఈ సభకు నాందిగా, ఇక్కడ రజతోత్సవ సభలకు నాందిగా ఇక్కడ వీళ్ళు అభివర్ణిస్తున్నటువంటి పరిస్థితి. ఏదేమైనప్పటికీ కూడా ఈ సభ ద్వారా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానీకము చేసేటువంటి ఆలోచనలకు ఒక రూపు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఇక్కడ ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ కూడా కేసీఆర్ పై కూడా రోజు రోజుకి గతంలో చేసినటువంటి అభివృద్ధి దృష్ట్యా మద్దతు పెరుగుతుందన్నటువంటి ఒక సూచనలు, అలాగే బీఆర్ఎస్ పార్టీ ఒక కొత్త సమరశంఖం పూరించే సభగా దీన్ని అభివర్ణిస్తున్నటువంటి పరిస్థితి. ఎల్కతుర్తి నుండి కెమెరా పర్సన్ వంశీతో వెంకటరత్నం, RTV వరంగల్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.